హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఎస్టర్డే వ్లాగ్ అండి. శ్రీరామనవమి కదా, ఇక్కడికైతే వచ్చేసాము. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. విగ్రహాలను అయితే ఇక్కడ పెట్టేశారని చూడ్డానికి వచ్చాము. మా పాప చూస్తుంది, దండం పెట్టుకుంటుంది, చూస్తారు కదా. మా పాపకైతే దేవుళ్ళన్న అట్లా చూడంగానే ఏంటంటే దండం పెట్టేసుకుంటుంది. అది బాగా అలవాటైపోయింది పాపకి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము 12 అయినా కూడా ఇంకా స్టార్ట్ అవ్వకపోయేసరికి వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఉండేసి అట్లా దర్శనం చేసుకొని అయ్య స్వామివారిని నెక్స్ట్ అయితే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఏంటంటే ఇక్కడ పక్కనే పిల్లల గ్రౌండ్స్ ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుంది మాకు వెనక. ఇక్కడే మేము ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు, కానీ మేము రాగానే పిల్లలది మా వారు చూశారు. పాప ఆడుకుంటుంది కదా అని వచ్చాడు. బట్ మా సమ్మర్ కదా, బాగా కాలిపోతున్నాయి అవన్నీ. కొద్దిసేపు అయితే ఆడుకున్నాము నేను పాప అయితే. అట్లా అవన్నీ ఉన్నాయి కదా, స్లైడ్స్, ఉయ్యాల, ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికి చాలాసేపు ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆడుకున్నాము. తర్వాత అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా చూడండి మా పాప ఎంత ఫాస్ట్గా ఎక్కుతుందో. నాకు కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు గేమ్స్ ఇలాంటివి ఆడాలి. అంటే పిల్లలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా, ఇవే అండి. ఇట్లా యాక్టివిటీస్ అనేవి పిల్లలకి చెప్పిస్తే చాలా, అంటే తనకేమో కానీ నాకు బాగా ఇష్టం. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో బాగా ఆడిపించాలి వాళ్ళని. అలా అంటే ఓన్లీ చదువు అని కాదు, చదువు ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను కూడా బాగా చదివేదాన్ని, బట్ ఇంత అంటే ఎక్కువ పిల్లలతో ఒకటి కానీ ఎక్కువ కలిసేదాన్ని కాదు. చిన్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్ లాగా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అయ్యానులేండి. సో ఇదైతే మా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. స్వయంభుగా వెలిశారు అంటారు కదా ఇక్కడే. ఒకప్పుడు ఇక్కడ జాతరలు కానీ, శ్రీరామనవమి కానీ, దసరా కానీ ఇక్కడ బాగా జరిగాయంట. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇది కొంచెం ఊరికి దూరంలో ఉంటుంది. వే కూడా సింగిల్ రోడ్ అయ్యేసరికి చాలా మటుకు తగ్గింది. రావడం కూడా పీపుల్ కూడా అసలు ఇక్కడ ఎవరు లేరు. మామూలుగా ఇక్కడికి వచ్చేసాము. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పాప ఆడుతుంది, చూస్తున్నారు కదా. చాలా పెద్ద, ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా కొంతమంది ఇక్కడ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు అలాగా. ఇదైతే ఇంకో దగ్గర అండి, కనకదుర్గమ్మ టెంపుల్ అని ఉంటుంది గుడి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా అంత చాలా అంటే చాలామంది వచ్చారు. ఇంకా అంత పెద్ద గుంపులో మనం ఆ పాపని వేసుకొని ఫుల్ ఉడకపోస్తుండి ఉండలేకపోయాము. జస్ట్ పెళ్ళి, నామల వారి పెళ్ళి చూసుకొని, కళ్యాణం చూసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చేసాక ఫుడ్ ఏం వండలేదు, పప్పన్నం వండాము. పప్పన్నం వండేసాక మళ్ళీ మేము తినేసరికి మధ్యలో మా మామయ్య వాళ్ళ ప్రొడ్యూసర్ అని బోస్ అని ఉంటారు, పాత సినిమాలకి ప్రొడ్యూసర్గా వర్క్ చేశారంట. తనైతే మా ఇంటికి వచ్చారు. మా మామయ్య అప్పటిదాకా కూర్చున్న 3:30, 4 ఆల్మోస్ట్. మామయ్య తినేసరికి 4 అయింది, నేను తినేసరికి 4:30 అట్లా. ఇంకా అసలు చాలా వరకు తినలేదు. నైట్ వచ్చేసరికి ఇలా బయటకు వెళ్ళాము. వివేరా ఉంటుంది మా దగ్గర. ఇంకా పాప అయితే ఫుల్గా ఆడుకుంటుంది. అండ్ మీరు ఏదైనా కొత్తగా కాన్సెప్ట్ చెప్పండి. ఇలా వ్లాగ్స్ టైప్ కాకుండా డైలీ జరిగేవి చెప్పాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. నేనైతే ఒకటైతే కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఏదన్నా టాపిక్ మీకు నచ్చింది. ఇక్కడ మా వారేమో ఇట్లా మసాజర్ అని, బాడీ మసాజ్, ఫుల్ బాడీ అనేది మసాజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఈ చెప్పాను కదా కాన్సెప్ట్ అని. అంటే ఆఫ్టర్ లైఫ్ లాంగ్ మీరు ఇలానే జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక 25 ఇయర్స్ అంటే మ్యాక్సిమం 25 ఇయర్స్కి అందరికీ జాబ్స్ అనేవి రావు. 20-25 మధ్యలో ఉన్న వారికి కొంతమందికి జాబ్స్ వస్తే, కొంతమందికి జాబ్స్ రావు. మహా అనుకుంటే 20-30 ఇయర్స్ జాబ్ చేశారు. ఆఫ్టర్ 30 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ తర్వాత ఏం ప్లాన్ చేశారు, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏం ఉండాలనుకుంటారు? లైక్ విలేజెస్లో ఉందామనుకుంటారా, హైదరాబాద్లో సిటీస్లో ఉందామనుకుంటారా, లేక లగ్జరీస్ లైఫా? ఇప్పుడు పిల్లల ఫీజులు చూసుకుంటేనే మ్యాక్సిమం ప్లే స్కూల్కి 50,000 అవుతున్నాయి. మా వదిన వాళ్ళ పిల్లలకి అట్లా చూసుకుంటే. ఇక్కడ మాకైతే చాలా తక్కువ, 6,000 అట్లా ఇచ్చాము. ఒక 5-6 మంత్స్ వెళ్ళింది మా పాప అయితే. సో అలా ఏమనుకుంటున్నారు? బిజినెస్ చేద్దామా, లేదా జాబ్ చేద్దాం, ఇలానే కంటిన్యూ అవుతారా, ఇలానే ఉంటారా? ఏమన్నా లైఫ్లో కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కంపెనీస్ టైప్స్ ఇంకేమన్నా థాట్స్ అయితే ఉన్నాయా? ఒక హౌస్ వైఫ్గా ఉంటే మాత్రాన ఏం చేయొద్దు, ఏం చేయలేము అనుకోకండి. ఐఎమ్ ఆల్సో హౌస్ వైఫ్ కదా, ఏదో ఒకటి ట్రై చేద్దాం. మన వల్ల చేత కాదు అనే మాటని పక్కన పెట్టేసి ఇంకేదన్నా ట్రై చేద్దాం, ఇంకేదన్నా కొత్తగా ఆలోచిద్దాం. లైఫ్లోకి ఏదో ఒకటి రావాలన్నా
డేర్ చేసి స్టెప్ ఏదన్నా చేయాలనుకుంటుర్రా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా